నాగార్జున గారు చెప్పండి. ఈ నిన్న పేరు నాని గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళంతా గట్టిగా మాట్లాడారు. ఏమిటి ఇదంతా పాపం చేశారు ఎవరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి ఈ పరిహారం, వాళ్ళకి శిక్షలు పడాలి, ఏ రకమైన శిక్షలు, రాజీనామా చేయాలన్నంత వరకు కూడా పేరు నాని గారు వెళ్ళారు. సో ఈ పరిణామాల మీద మీ పార్టీ వాదన ఏమిటి? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై మీ స్పందన ఏమిటి? ఓం నమో వెంకటేశాయ. కొమ్మినేని గారు, మీకు ఈరోజు సిట్టు విచారణ జరిగింది సుప్రీంకోర్టు నేతృత్వంలో. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికారులు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కొంత అధికారులు కలిసి ఏర్పడినటువంటి సిట్టు తుది ఛార్జ్ షీట్ అనేది కోర్టులో వేసింది. కోర్టులో వేసిన నేపథ్యంలో రకరకాలైనటువంటి నెల్లూరు కోర్టులో వేసినప్పుడు రకరకాల వార్తలు అనేవి వివిధ సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. దాంట్లో మొదటగా మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ఎలిగేషన్ చేస్తున్నట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలగలేదు అనేది మొట్టమొదటిగా వస్తున్నటువంటి వార్తలు. సరే, తుది ఛార్జ్ షీటు మా అందరికి కూడా అయిపోయిన తర్వాత మీడియా వారికి కూడా వచ్చినప్పుడు కూడా దాని గురించి వాస్తవ పరిస్థితులన్నీ అధ్యయనం వేసుకోవచ్చు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మొదట ఏం చెప్తున్నారు, జంతువుల కొవ్వు కరగలేదు అని చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఎల్లో మీడియా మసిపూసి మారేడికాయ చేసి ఏం చెప్తున్నారంటే, బోలే బాబా డైరీ నుండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గీని ప్రొక్యూర్మెంట్ చేసింది. ఈ గీ ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి బోలే బాబా డైరీకి అసలుకి ఎక్కడ కెపాసిటీ లేదు, ఎక్కడ పాల్గొనలేదు, ఎక్కడ నెయ్యి తీసుకోలేదు. వారికి 1 లీటర్ పాలు లేకుండానే ఎంతో గీ ఇచ్చారని చెబుతున్నారు. ఒకవేళ ఇది కూడా అబద్ధమే. ఎందుకంటే రేపు కోర్టులోకి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాలు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మొదటి రోజు నుంచి ఇప్పటికీ ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తి స్థాయిలో మేము ఒరిజినల్ నెయ్యినే వాడామనేది మాకు ఉన్నటువంటి వాదన. ఈసారి ఏదైతే కోర్టులో వారి ఛార్జ్ షీట్ ఇచ్చారో ఆ విచారణ సంస్థలపైన కూడా కోర్టులో జరిగేటువంటి వాదోపవాదంలో వాస్తవాలు జరుగుతాయి, కోర్టు ద్వారా బయటకు వచ్చింది. అయినా ఎందుకయ్యా నువ్వు ఇంత కరాఖండిగా చెబుతున్నావు అని అంటే, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను చూడండి సార్. ఇప్పుడు టీటీడీ ఈఓగా పనిచేస్తున్నటువంటి అనిల్ కుమార్ సింఘల్ గారు 2017 నుంచి 2022 మే 7 దాకా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, అంటే మొదటి 2 ఏళ్ల పాటు కూడా ఇదే టీటీడీ ఈఓ అప్పుడు కూడా ఈఓగా ఉన్నాడు. అది పాయింట్ నెంబర్ 1. 2, ఏదైతే ఇప్పుడు బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అంటున్నారో దాని పేరు గతంలో హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, వారు పేరు మార్చుకున్నట్టు ఇచ్చినటువంటి కాపీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చూపించారు. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘల్ గారు చూడండి సార్, ఆశ్చర్యకరంగా ఒక టెండర్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు ఆ టెండరు? 26/6/2018, అంటే జూన్ 26, 2018 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఇప్పుడున్నటువంటి అనిల్ కుమార్ సింఘల్ గారు టీటీడీ ఈఓగా ఉండగా గతంలో ఒక టెండర్ ఇచ్చారు. అది ఆ టెండర్ కాపీ. ఈ టెండర్ కాపీలో ఏం జరిగిందంటే, ఎప్పుడు టెండర్ వేశారు? ఇది ఏప్రిల్ 17, 2018 టెండర్ వేశారు. ఈ టెండర్లో ఏం జరిగిందంటే, టెండర్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? ఇదే బోలే బాబా వాళ్ళు ఆ రోజు టెండర్లో పార్టిసిపేట్ చేస్తూ 314 రూపాయలకి కిలో నెయ్యి ఇస్తామని టెండర్లో పార్టిసిపేట్ చేశారు. టెండర్లో పార్టిసిపేట్ చేస్తే వీరి డైరీ దగ్గరికి ఎవరెవరు వెళ్లారు? ఈ టీటీడీ ఈఓ అనిల్ సింఘల్ గారి నేతృత్వంలో మే 1, 2018 టెక్నికల్ బిడ్ చూడడానికి ఒకసారి, మే 29, 2018 ఫైనాన్షియల్ బిడ్ చూడడానికి రెండోసారి ఇదే బోలే బాబా డైరీకి అనిల్ కుమార్ సింఘల్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా వారి డైరీకి వెళ్లి, యాజ్ ఏ ప్రొసీజర్ ద టెక్నికల్ టీమ్ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ ది ప్లాంట్స్ ఆఫ్ మిస్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ అండ్ దే వర్ క్వాలిఫైడ్ టెక్నికల్లీ అని చెబుతూ ఇచ్చినటువంటి ఉత్తర్వుల కాపీ ఇది. ఇదే అనిల్ కుమార్ సింఘల్, అప్పుడు టీటీడీఓ, ఇప్పుడు టీటీడీఓ. ఇదే చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి. 2018లో ఆ ప్లాంట్ ని విజిట్ చేసి, ఆ ప్లాంట్ కి అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయని, వారి దగ్గర ఆ క్రెడిబిలిటీ ఉందని, వారి దగ్గర
ఆ శక్తి ఆ సామర్థ్యం ఉందని వాళ్ళు 314 రూపాయలకే కిలో నెయ్యి ఇచ్చేటువంటి ఎంత కిలో 72,860 కేజీల నెయ్యి ఇచ్చేటువంటి కెపాసిటీ ఆ ప్లాంట్కు ఉందని ఇప్పుడున్నటువంటి టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘల్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క టెక్నికల్ టీము ఆ ప్లాంట్కు పోయి రికమెండ్ చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వుల కాపీ ఇది మనకు స్పష్టంగా మీ ముందు బయట పెడుతున్నా. ఓకే, ఇప్పుడు ఎల్లో మీడియా ఏం చెబుతుంది, ఇదే ప్లాంట్ అక్కడ లేదని, వీరి దగ్గర ఆ సామర్థ్యం లేదు కానీ వారి దగ్గర కనీసం ఒక 1/2 లీటర్ పాలు కూడా లేవని, ఆ 1/2 లీటర్ పాలు కూడా లేకపోతే ఈ 60 లక్షల లీటర్లో లేకపోతే 60 లక్షల లడ్డుల్లో ఉపయోగించినటువంటి నెయ్యి వారు ఎలా సప్లై చేశారని అడుగుతున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క టీం వెళ్ళి ఏం చూసి దీనికి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చావు? అనిల్ కుమార్ సింఘల్ గారు వెళ్ళి ఏ విధంగా ఫైనాన్షియల్ బిడ్డు టెక్నికల్ బిడ్డు ఓపెన్ చేసి దీనికి టెక్నికల్లీ క్వాలిఫైడ్ అయితేని 2 సార్లు వెళ్ళి కూడా దీనికి మనం ఎందుకు ఎన్ఓసి జారీ చేశాం? మీరు ఇచ్చినటువంటి ఎన్ఓసి జారీ చేసింది ఇది మీ కళ్ళ ముందే చూపిస్తున్నా. మీ ముందు డాక్యుమెంట్ ఎవిడెన్స్ పేజ్ నంబర్ 233 మార్కెటింగ్ డిపార్ట్మెంట్ M1/283/2018 ఐటమ్ నెంబర్ 192 క్లియర్ గా చెప్తున్నాం కదా. స్పష్టంగా మేము ఇక్కడ మీకు ఆధారాలు చెబుతున్నప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమాధానం చెప్పలేకపోతున్నారు? ఇది మేము ఇచ్చినటువంటి క్లియర్ కట్ గా మేము ఇస్తున్నటువంటి వైఖరి. ఏది జరిగినా సరే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలు లాగి చంద్రబాబు నాయుడు గారు నిజంగా తన జీవితంలో ఏనాడు చేయలేనటువంటి అత్యంత ఘోరమైనటువంటి పాపానికి చంద్రబాబు నాయుడు గారు ఒడుగట్టారు. రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజం, కానీ భారతదేశంలో ఎవరూ కూడా చేయనటువంటి స్థాయిలో ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కడానా తిరుమల తిరుపతి ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ ని కలిపేటువంటి స్థాయికి వెళ్ళిపోయిందని మా పైన విమర్శలు చేయడంతో చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఏ స్థాయిలో దిగజారలేడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి దీనికి పాప పరిహారం చేయాలంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాల్సిందే. తిరుపతి వేడుకొండల వెంకటేశ్వర స్వామికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. కాబట్టి దీని గురించి ఇంకా మిగతా పెద్దలు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. కాబట్టి టీటీడీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, గీ టెండర్స్ కి సంబంధించిన ఇష్యూ ఏది జరిగింది, ఇది ఎలా జరిగింది, దీని తర్వాత శ్యామలారావు గారిని ఏ విధంగా తీసేశారో ఈ వివరాలన్నీ కూడా తర్వాత వచ్చేటువంటి దాంట్లో అంటే అంత డీటెయిల్ గా అక్కర్లేదు, అన్ని ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి